జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర ప్రజలకందరికీ మంచి కథలు చెప్పారు. ఆ కథల్లో వాళ్ళ కుటుంబము చాలా అమాయకమైన కుటుంబము, చాలా శాంతికరమైన కుటుంబము, చాలా ఓర్పు సహర్శీలమైన కుటుంబం అని తెలియజేసుకున్నారు. పాపం ఆ కథలో ప్రతి నాయకుడిగా విలన్ గా చూపించిన వ్యక్తి పార్థసారథి రెడ్డిని గురించి మాట్లాడారు. అదే పార్థసారథి రెడ్డి మీడియా ముందుకొచ్చి, అవును మీ తాత వైఎస్ రాజారెడ్డి గారిని నేనే చంపానని చెప్పేసి మీడియా ముందుకొచ్చి చెప్పారు. దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించానని చెప్పేసి చెప్పారు. ఎందుకు చంపారు కూడా చెప్పారు. రాజారెడ్డి గారిని చంపకపోతే తనను చంపేస్తాడనే భయంతో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజారెడ్డి గారిని చంపారని, ఆ తర్వాత రాజారెడ్డి గారి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మీ మనుషులు కంప్లీట్ గా పార్థసారథి రెడ్డి కుటుంబాన్నంతా తుడిచిపెట్టారన్న విషయం కూడా తెలియజేసుకున్నారు. ఈ విషయము ముందుగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంటంటే పులివెందల్లో ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని ఈ 30 సంవత్సరాల్లో వైఎస్ గారి ఫ్యామిలీ తయారు చేసింది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని, ఎవరు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని, ఎవరు వ్యాపారంగా ఎదురొస్తే వాళ్ళని ఏ విధంగా కిరాతకంగా నరికుంటూ పోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఆయన ద్వారా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు పాపం వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరో చంపారని చెప్పారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు అధికారంలో. మీకు 5 సంవత్సరాల కాలంలో మీ చిన్నాన్నని ఎవరు చంపారో నిరూపించలేకపోయినారా? లేకపోతే ఆ చంపినోళ్లు మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కాపాడుకున్నారా? దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు కడపలో జరిగిన ఒక దారుణమైన హత్య దస్తగిరి హత్య. ఆ దస్తగిరి హత్యలో మీ పార్టీ వాళ్ళని మీరే చెప్తా ఉంటారు. ఆ వ్యక్తిని చనిపోతే మా మీదే కేసులు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళైతే మీరు కలిసి ఇంట్లో కలిసి భోజనాలు చేసుకున్నట్టు మీకు అడ్డం వచ్చి మీరు దందాలు చేసుకుండి కాజేసుకున్న భూములను బినామీలు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోతే మేము చంపేసుకుంటాము అడ్డం తిరిగిన వాళ్ళని, అదే మా పార్టీ వాళ్ళైనా కానీ మేము చంపేస్తామని తెలియజేసుకుంటున్నారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ 19 నుంచి 24 మధ్యన ఒక వైకాపా ప్రభుత్వం లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఉండేది కూటమి ప్రభుత్వము. డెఫినెట్ గా నేరం చేస్తే ఆ నేరానికి సంబంధించి నేరం చేసిన వ్యక్తులని మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు దోచుకున్న డబ్బులను బినామీ పేర్ల మీద పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతాము, మా మాట వినకుండా పోతామంటే దాన్ని చూస్తూ సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన మీ వ్యక్తులు, మీ ఇంట్లో వ్యక్తులు, మీ అనునాయులు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు, మమ్ము మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా సంఘటనలు ఉంటే ప్రతిదానికి మేమేదో అహింసావాదులం అన్నట్లు చెప్పడం అవివేకం. ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణ కాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరుడిని, నీకు పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరరెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. 2 కేసులు
హైకోర్టులో తీర్పు ఏమొచ్చాయి? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి జ్యుడిషియరీని పిడికిట్లో పెట్టుకొని రాయారెడ్డి కేసులో మాకు అమాయకులైనటువంటి చాలామందికి జీవిత ఖైదు శిక్ష విధింపజేశావు. నా తమ్ముని కేసులో ముద్దాయిలైనటువంటి ఈసీ ఎంగిరెడ్డిని, భాస్కర్ రెడ్డిని తప్పించేందుకు నా కేసును కొట్టివేయించావు. మేము ఆ కేసులో మా అంతకు మేమే వాలంటరీగా మా సహచరులంతా లైపోయారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు చట్టబద్ధంగా జ్యుడిషియరీ పరంగా మాకు రావాల్సినటువంటి పెరోలు కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయేంత వరకు మాకు పెరోలు రాలేదు. అది మీకందరికీ తెలుసు. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. వందల బైండ్ ఓవర్ కేసులున్నాయి. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాదులో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి వందల మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి మీ వారు శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున పుట్టినటువంటి నువ్వు ఏం చేశావు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా, శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా, అతి దయనీయంగా చిత్రవద చేసి చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ను చిత్రవద చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. గొడ్డలితో శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు, గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతలతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా, వృద్ధుడు అనుకోకుండా సమరించావు. సమరించడమే కాకుండా ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ను చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. పాము మాత్రమే తన పిల్లలను తాను తింటుంది. నోరు లేని క్రూర మృగాలు కూడా చివరకు